ట్రాక్టర్ ఎక్కెళ్ళినా కానీ అది పగలట్లేదంటే అది లోపల ఎంత స్ట్రాంగ్గా ఉందో అంత బలంగా ఉందన్నమాట. నువ్వు లాగే పైపు జాయింట్ వరకు వచ్చాక ఆపమంటావు కదా. సరే. యాండి అయ్యా చెప్పులో చూసారు కదా, చెప్పు చూడు అట్ట అరిగిపోయింది. కానీ ఈ చెట్లలో అట్టాగే ఉండాలి. ఇవి ఉంటే పని వాళ్ళ ఎర్ర చెప్పులు తీసుకున్నాను నేను. ఇవి తీసుకుంటే బాగుంది. మామూలు కాళ్ళ ఇవి తీసుకున్నాడు. ఇట్లాంటివి అయితే అంటే మట్టిలో ఈ గెడ్లో పనిచేసే వాళ్ళకి అట్లాగే ఉండాలి. అవన్నీ ఉంటాయి కదా. ఈ చెట్టుకి నీళ్ళు వేసామా, నీళ్ళు పోతున్నాయి అనుకో, అది వేసుకోవడం పారతో అయ్యే ఆ డౌన్గా ఉండే కూడా ఎత్తుగా వేసుకోవటమే. అంతే ఎక్కువలే. దాన్ని నీళ్ళన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు సరే మట్టి వేసుకుంటున్నావు, దగ్గరగా ఉంది. దూరంగా ఉన్నప్పుడు హలో హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అయితే టైం అయితే 8 అయ్యింది. ఎండ అయితే అదిరిపోతుంది. మా ఆయన ఏందో చేస్తున్నాడు, సర్కస్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? పైపుతో కుస్తీ అయితే పడుతున్నాడు. పోయినాయి ఆ నీళ్ళని. ఫ్రెండ్స్, వర్షం పడ్డాక ముందైతే పాదులు అయితే చేసాము. పాదులు అయిపోయాక గడ్డి అయితే కోసేసాం కదా. ఇదిగోండి ఈ పెద్ద పనారస్ మొక్కలకి పాదులు చూడండి ఎట్ట చేశాడో. ఇప్పుడైతే నిన్నైతే కాయలు కోసేస్తారు. అవి పెద్దవి కానీ చిన్నవి కానీ కాయలు అయితే కోసేస్తారు. కాయలు కోసేసాక ఓనర్ అయితే చెట్లకి అయితే నీళ్ళు అయితే పట్టమన్నాడు. ఒక నాయన గడ్డిలో చూడు ఎట్ట వెళ్ళిపోతున్నాడు. నాకైతే భయంగానే ఉంది. ఇదిగోండి పైపులు లాగి, అంటే మాకు నీళ్ళకి అంటే 2 మోటార్లు ఉండేవి. అటువైపు గుడిసె వైపు ఒక మోటార్ ఉంది, ఇటువైపు చెట్లలో ఒక మోటార్ ఉంది. అందుకని మేము నీళ్ళు బట్టి పైపుతో అయితే నీళ్లు పట్టమన్నాడు. ముందుగా అయితే డ్రమ్ములకు నీళ్ళు పట్టేసుకొని అప్పుడైతే చెట్లకి నీళ్ళు పట్టడానికైతే వచ్చేసాం. పదండి మోటార్ అయితే ఎక్కడుందో చూద్దాం. ప్లాస్టిక్ అయినా చిన్న బరువు లేదు, లావు కూడా. అసలు ట్రాక్టర్ ఎక్కడా కానీ బాగా ఆ పైపు అంత లోపల అంత లావుగా ఉంది. అంటే నీళ్ళు పెడితే మళ్ళీ వస్తాయా? నీళ్ళు పెడితే అప్పుడు వస్తాయి. మొత్తం పూర్తిగా కోసేస్తున్నారా? నిన్నైతే కోసారు. ఎన్ని బస్తాలు అయినాయి నిన్న? అంత బుడ్డకాయలు కూడా కోసేసారంటే అవి పచ్చడికి వెళ్ళిపోతాయి అంట పక్క రాష్ట్రాల వైపు. 11 బస్తాలు అయినాయి అంట. చూద్దాం, మోటార్ వేయడానికి వెళ్తున్నాడు. పదం రొప్పు వస్తుందా చూడండి. చూడటానికి ఏమైనా సింపుల్గా ఉంటుంది, చిన్న వెయిట్ లేదు ఇది. అంటే ట్రాక్టర్ ఎక్కెళ్ళినా కానీ అది పగలట్లేదంటే అది లోపల ఎంత స్ట్రాంగ్గా ఉందో అంత బలంగా ఉందన్నమాట. నువ్వు లాగే పైపు జాయింట్ వరకు వచ్చాక ఆపమంటావు కదా. సరే. యాండి అయ్యా చెప్పులో చూసారు కదా, చెప్పు చూడు అట్ట అరిగిపోయింది. కానీ ఈ చెట్లలో అట్టాగే ఉండాలి. ఇవి ఉంటే పని వాళ్ళ ఎర్ర చెప్పులు తీసుకున్నాను నేను. ఇవి తీసుకుంటే బాగుంది. మామూలు కాళ్ళ ఇవి తీసుకున్నాడు. ఇట్లాంటివి అయితే అంటే మట్టిలో ఈ గెడ్లో పనిచేసే వాళ్ళకి అట్లాగే ఉండాలి. ఇంకొంచెం లాగు, ఆపు, సరిపోతుంది. జాయింట్కి సరిపోద్దా? నేనేమో ఆపమని చెప్పాను. ఎక్కువైందా? వంగే పైపులు కాదు, వంగ కాబట్టి అది ఉండే ఈ ఎండకి. లేకపోతే ఎప్పుడు ట్రాక్టర్ దొరికి వెళ్తుందంటే ఏంది మామూలు పైపులు పగిలిపోవా? అంతేనా? ఇప్పుడైతే ఆ పాదుల్ని ఆల్రెడీ మనం తిరిగేసాం కదా, వాటిని అయితే నీట్గా అయితే రౌండ్గా నీళ్లు పొరులు పోకుండా, అంటే వేసిన నీళ్ళు పొరులు పోకుండా అంచులు బాగా వేసుకోవాలి.
అన్ని చెట్లు కన్నిట్లు కట్టా చేసా ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. అంటే పై పక్కయా కింద వైపు నుంచి అయిపోయినాయా? అయిపోయినాయి. మరి నీళ్ళు అటే అటు నుంచే వేసుకోవాలన్నా పై పట్టే వేసుకుంటే ఏం కాదు వేసేయమన్నాడు ఆయన. నీళ్ళు పెట్టేసి ఈ తాడు చేసుకున్నాం అన్నాడు. మరి ఇంకెందుకైతే చేయటం. ఎవరికైతే వచ్చేసాము ఇదిగోండి జామాయిల ఫ్లాట్. ఎంత చివరికి రావాలంటే అంత చివరికి వచ్చాము. గుడి చాడందో గుడి అంత దూరం వచ్చాము. ఉదయాన్నే అయితే వచ్చాము. ఆ జాయింట్లు ఊడిపోవా నీళ్ళు వేసేటప్పుడు? రోడ్డు అమ్మిడికి తోట చివరికి వచ్చాము. అదే రోడ్డు, ఆ ఎత్తుగా ఉండేది రోడ్డు. తోట డౌన్గా ఉంది. వెయ్యి అయితే మోటరు గంగా మాత పైగులుంది ఆల్రెడీ ఇక్కడ కదా. జాయింటా? అప్పటికే జాయింట్ అది రబ్బర్లు వేసి కట్టబట్టి అట్టుంది కానీ లేకపోతే ఇంకా జలదారులు బయటకు వస్తున్నాయి. అమ్మో ఎందుకంటే ఫోన్ తెచ్చిపోయి అయితే వస్తున్నాయి. ఎండ పోసుకు మెరిసిపోతున్నాయి నీళ్ళు. ఫుల్గా వేసేవాడు. ఫుల్గా వేయాలంటే ఒక రోజులు అవ్వదుగా. అవును, ఒక రోజు కానీ 2 రోజులు అయ్యి ఫుల్గా వేసేవాడు అనమాట. దీన్ని చేయలే పాదే చెయ్యలే నుంచి సగం చేసిపోతే చుట్టూ కట్టలు వేస్తే నీళ్ళు అనేవి ఎక్కువ పడతాయి. నీళ్ళు కూడా పొర్లిపోవు. ఇప్పుడు దీనికి వేస్తున్నావు ఇంకో చేసుకుంటా పోతుంటావా వేసేసి? పొయ్యి వేసిన పాత చేయడం అనుకున్నా కూడా వేస్తా అంతే. చేయను ఈ చెట్టుకి వేసానా ఏదో పోతాయి అనుకుంటే వెనక్కి పోతుంది. ఈ చెట్టుకి నీళ్ళు వేసామా నీళ్ళు పోతున్నాయి అనుకో ఆడ వేసుకోవడం పారతో. ఆ డౌన్గా ఉండే కూడా ఎత్తుగా వేసుకోవటమే. అంతే అంత ఎక్కువలే దాన్ని నీళ్ళన్నీ వైపుకి వస్తున్నాయి. ఇప్పుడు సరే మట్టి వేసుకుంటున్నావు దగ్గరగా ఉంది. దూరంగా ఉన్నప్పుడు పాయన నీళ్ళ పోతున్నట్టు చూడు. మార్చుకోం చెట్టుకే కింద పోతున్నట్టు కదా పాతి పొరులే మార్చుకైతే ఇది చిన్న మొక్కలాగుందా. ఇంకొంచెం ముందుకు పెట్టు బాగా. చిన్నదైనా పెద్దదైనా ఇంక ఈ బిట్లో ఉండే అన్నిటికీ పట్టాలిగా. నిన్నంటే అదిగలే ఆ మొక్కలకి అన్నిటికీ నిన్న పట్టాము. 3 రోజులు నీళ్ళు 1 రోజులో పట్టించారు. అసలు ఒళ్ళు ఎలా ఉందంటే కుండేసినట్టుంది. కదండి వీడియో కోసం అయితే వచ్చాము. ఈ విధంగా అయితే ఆ లా మొక్కలకి అయితే నీళ్ళు పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పెద్ద మొక్కలకి అయితే నీళ్ళు పట్టమన్నారు. అందుకనైతే వాటికైతే నీళ్ళు అయితే పడుతున్నాము. ఇవాళ వీడియో అయితే మేమైతే డైలీ రొటీన్ బ్లాగ్స్ లాగా అయితే చేస్తున్నాము. తోటలో ఏం పనులు చేస్తున్నాం, మేము ఏం వండుకుంటున్నాం అన్నీ ప్రతి వీడియో అయితే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం. మాకైతే మంచి సపోర్ట్ ఇస్తున్నారు తోటకు వచ్చిన కానీ అయితే. అలాగే సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు మీ ముందుకు సరికొత్త వీడియో వస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ అండి. బాయ్.